జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం అన్న దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తే తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నాయకులు ఉంటారు, ప్రజానాయకులు వేరు. నందమూరి తారక రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళని మాత్రమే మనం ప్రజానాయకుల కింద వివరించాలి. అంటే ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రామారావు గారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఈ మొనాటమీని బ్రేక్ చేయాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన నాయకుడి కింద ఆవిష్కరించబడ్డాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. నాయకులుగా ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎలివేషన్స్ ఎబ్రివేషన్స్ రాలేదు. ఎబ్రివేషన్స్ అంటే ప్రజానాయకుడు అని ఎబ్రివేషన్ రాలేదు. ఎప్పుడైతే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రల రూపంలో అక్కడి నుంచి వీళ్ళు ప్రజలు ఆవిష్కరించే నాయకుల కింద అధినాయకుల కింద ఎదగలిగారు. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కానీ, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలకి శాశ్వత పరిష్కారం ఇద్దాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ప్రజలతోనే ఉంటారు నిరంతరం. ఉదాహరణకి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తాడేపల్లి భవనం అన్న దగ్గర ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తిరిగి గౌరవం ఆయనకి ఇచ్చిన తర్వాత, ఏది ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలా అంటే, ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టిస్తాం అన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక తల్లి ఒక తండ్రి వీళ్ళిద్దరూ ఆక్రందన ఎలా ఉంటుందంటే, ఏం చేయాలి పిల్లలకి ఏదో ఒకటి చూడండి, వాళ్ళు కడుపు మార్చుకునైనా 10 రూపాయలు పెట్టి వాడికి అన్నం పెట్టి వాడు తృప్తిగా ఉంటాడు, పిల్లడు అన్నం తిన్నాడు. మీకు ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. మీకు సింపుల్ చెప్తాను, సంపద సృష్టి అంటే మనం వేరే విధంగా అద్భుతాలు చేయలేము సార్. మనకున్న సర్కమ్స్టాన్సెస్ని, మనకున్న రిసోర్స్ అంటే మనకి ఎలా వస్తుంది ఎలా పోతుంది అన్న దాని మీద మనం బ్యాలెన్స్ చేసుకుని చేసే యాక్టే. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి, అమ్మఒడి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న పిల్ల, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే పిల్లలతో కూడా డబ్బులు సంపాదించే అంత నేపథ్యం క్రియేట్ చేయగలిగాడు. ఉదాహరణకు అమ్మఒడి 15,000 ఇచ్చాడు. సాధారణంగా తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది, ఒక పుస్తకాలు కొనాలనో అన్నం పెట్టాలనో లేదా బట్టలు కొనాలనో, ఇవన్నీ ప్రభుత్వ పరంగానే ఇస్తూ ప్రభుత్వ స్కూల్లో రూపాయి ఖర్చు లేకుండా తిరిగి డబ్బులు ఇస్తే మిగిలిన పిల్లల ఇంట్లో ఒక అన్నయ్యో లేదా ఇంకో తమ్ముడో నారాయణ స్కూల్లో చదువుతున్నాడు అనుకోండి, ఆ 50,000 ఫీజు ఆడ ఎదాన పెట్టడానికి ఈ 15,000 ఉపయోగపడినట్టే కదా. వాడు రెగ్యులర్ రొటేషన్లో 35,000 రూపాయలు వీడు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంప్లాయీ సంవత్సరం అంతా జాబ్ చేస్తే మీకు ఇయర్ ఎండింగ్ బోనస్ వస్తుంది కదా. సో ఇలా ఒక సామాన్య మానవుడికి ఒక బోనస్ రూపంలో ఇచ్చే కార్యక్రమానికి ప్రజలకి ఏంటంటే ఒక పుష్ ఇస్తే, ఇది ఎడిషనల్గా ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఆడ సంపాదించుకుంటే ఎడిషనల్ బోనస్గా 10,000 ఇచ్చారనుకోండి, ఓ ఇన్సూరెన్స్ కట్టడానికో లేదంటే పోలీసు వాళ్ళు వీళ్ళు చెప్తున్న రక్త దోపిడీకి చలాన కట్టడానికైనా ఉపయోగపడినట్టే కదా. సో ఇట్లాంటి కాన్సెప్ట్లో మీరు ఎప్పుడైనా చూడండి, బిలో పవర్టీలో ఉన్న వాడిని ఎప్పుడైతే అడ్రస్ చేస్తూ ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఒకటి గమనించండి, వంశీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఇదే చంద్రబాబు నాయుడు లోద్రా బుర్ర తక్కువతనం వల్ల 52 రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని బాధించలేక. ఓకే, 3 రోజుల్లో బెయిల్ రావాల్సిన వ్యక్తి 4 రోజులు పెట్టారు. ఆ రోజు నంద్యాల నుంచి ఆయన జైల్లోకి తీసుకెళ్ళేదాకా, కోర్టుకు తీసుకొచ్చి జైల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఎక్కడైనా బయటకు రావడం చూసారు. పాపం ఆయన చిలుకలూరుపేట ఒకటి, ఇంకోటి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఆ శ్రవణ గారి ధర్మం అని 4 తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడైనా చూసారా. కానీ ఇక్కడ వాళ్ళ అధినాయకుడు ఒక నాయకుడిని కలవడానికి వెళ్తే జన ప్రతిస్పందన చూడండి. తర్వాత మీకు ఇంకోటి అర్థమయ్యే విషయం చెప్తారు. ఒక చిన్న పాప అవంతమో చూశారు కదా, ఒక ఎమోషన్ ఎలా ఉందో చూసారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పెయిడ్ ఆర్టిస్టులు తొక్క తోడుకుంటారు ఎవడో అనుకుందాం. ఈ పాపకి మీరు నేను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పుడు చిరంజీవి గారి గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోటి ఎవడో మనకి హీరో ఆస్పిరెంట్. ఇవాళ రాజకీయ నాయకులు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రెగ్యులర్గా చాలా వీడియోలు చేస్తుంటాను కదా మీడియాలో, హౌస్లో చాలామంది ఒక చిన్న వీడియో చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పాపం ఫ్యామిలీతో పాటు అతను వీడియో చేస్తున్నాడు. మేము ఇద్దరం మాట్లాడుతున్నాం, వీడియో డిస్కషన్ నడుస్తుంది. ఒక చిన్న పాప అండి, హార్డ్లీ 2-3 ఇయర్స్ మధ్యలో ఉంటాయి. సర్రమని పరిగెట్టుకు వచ్చి మధ్యలో జై జగన్ అనేది వెళ్ళిపోయింది. అంటే అది రేటింగ్లో తీసేసారు. నేను చెప్పి ఉంచేయ అంటే వద్దండి చిన్నపిల్ల అనవసరం. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి ఇంట్లో మన అమ్మ, మీ అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ అందరూ మనకేంటి రామాయణ భాగవతాలు, లేకపోతే ముస్లింలకి అయితే ఖురాన్ ఆవశ్యకత, లేకపోతే బైబిల్ ఆవశ్యకత, క్రిస్టియన్స్ ఇలా చెప్పుకొని సమాజంలో పెరిగాం. కానీ ఇప్పుడు ఉన్న ఈ నారాయణ చైతన్య బ్యాచ్లకి అవన్నీ తెలియవు కదా. ఎంతసేపు వాళ్ళు ఆర్టిఫిషియల్ మేనేజ్మెంట్ ఏఐ, సో ఏం మాట్లాడుతుంటారు, మా అయితే 2 రాజకీయాలు లేదా సినిమాల గురించి, లేదంటే ఒక రాజకీయ నాయకుడు.
ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ యువర్ డై హ్యాడ్ ఫ్యాన్ ఫర్ యువర్ వైఎస్ఆర్సీపీ ఎవరు తెలుగుదేశం. ఇప్పుడు ఈ విషయాలు ప్రతిసార్లు మాడుతున్నప్పుడు ఆ పాప రెస్పాండ్ అయిన విధానం చూశారు కదా, విత్ ఎమోషన్. ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తారంటే అతను ఎప్పుడు చెప్తూ ఉంటాడు క్లాస్ వార్ అని. ఇప్పుడు మనం సాధారణంగా మనం చూడండి, సంపద సృష్టించడానికి చంద్రబాబు గారు ఒక ఇండస్ట్రియలిస్టులు వెనకాల ఉంటాడు, లేదంటే ఒక వ్యవసాయదారుల పట్ల ఉంటాడు, లేదంటే ఇంకొక సెక్టర్లో రియల్ ఎస్టేట్ అనుకో, ఇలా వాళ్ళ పక్కనే ఫోకస్ చేస్తుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భావి భారత పౌరులు చిన్నపిల్లల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ రాజకీయ వ్యవసాయం చేసేటి. అమ్మఒడనో లేదా గోరుముద్దనో లేదా ఫీజు రీయింబర్స్మెంట్, ఆయన ఉన్న నవరత్నాల పథకాల్లో మ్యాక్సిమం చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్ చేసేది. సో అప్పుడు ఎవరితో బాండేజ్ పెరుగుతుంది తెలియకుండానే చిన్నపిల్లలతోనే బాండేజ్ పెరిగింది. సో ఆ బాండేజ్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ 9 నెలల ప్రస్థానంలో ఒక యాక్టివిటీని గమనిస్తున్న ఆ చిన్నపిల్ల, అదే నువ్వు ఉంటే నాకు ఇంత అన్నం, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి బ్యాగు, అదే నువ్వు ఉంటే నాకు స్కూల్కి పుస్తకాలు, అదే నువ్వు ఉంటే నేను కూడా ఇంట్లో సంపద తీసుకొచ్చే అంత సామర్థ్యంతో నేను అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించింది అనుకోండి, అప్పుడు ఎమోషన్ ట్రావెల్ అవుతుందో అవుతా. ఇప్పుడు సాధారణంగా మీరు నాన్నకో అమ్మకో మంచి చీర, లేకపోతే నా అమ్మకి మీ జీతంతో పట్టుకెళ్ళినా, లేదంటే నాన్నకైనా మంచి చెప్పులు కొనిచ్చిన ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు పిల్లలు రేపు ఏదైనా కావాలంటే నాకు జగన్మోహన్ డబ్బులు ఇచ్చాడు కదా, దాంట్లో నుంచి ఏదో ఒకటి నాకు ఇవ్వు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ఎమోషన్ అండ్ బాండేజ్ వాడు పిల్లలతో క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఆటోమేటిక్గా అక్కడ రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో ప్రజలు, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎలా చంటుతారో తెలుసు కదా మీకు. ఆయనకి ఎంత కాదన్నా 40% ఓటు బ్యాంక్ ఉంది సార్, ఎందుకు మర్చిపోతున్నారు జనాలు. రెండోది ఏంటంటే ప్రజానాయకుడు అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత వస్తే కూడా ఏ నాయకుడు బయటికి రాలేపారు. దాన్ని కవర్ చేసుకోవడానికి రిటర్న్ జైలు నుంచి వచ్చినప్పుడు పూలు చెల్లి ఓవర్ యాక్షన్ చేశారు. అది పక్క తీస్తే నాయకుడు కోసం అధినాయకుడు వస్తున్నాడు అన్నప్పుడు వచ్చే ప్రజా ప్రతిస్పందన అంటే వాళ్ళ క్యాడర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది గమనించుకోమనండి. వేర్ ఇట్ కమ్స్. ఇవాళ మీరు ఆయన మిర్చి అడుగు వచ్చాడు, మీరు ఇంకోటి గమనించండి, ఆయన ఎప్పటి నుంచో క్లాస్ వారని చెప్తున్నాడు. ఎవరితో యుద్ధం? పెట్టుబడిదారులతో. ఈ మానవకాలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు, గతంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద నేను 1,00,000 డిబేట్లు చెప్పా. 59,614 కోట్లు 14 నుంచి 19 సంపాదించగలిగితే 19 నుంచి 24 దాకా 89,618 కోట్లు రాష్ట్ర వ్యవసాయ ఆదాయం. సో దీంట్లో ఏమైంది, ఆయన అగ్రిగేట్ ఒక 50,000 రూపాయలు ఒక రైతుకి ఎకరానికి వచ్చే అంత పరిస్థితి క్రియేట్ అయింది. ఏదో రూపంలో, ఏదో ఒక రూపంలో, పంట సాయం రూపంలో. అది ఎప్పుడైతే ఆ మొనాటమీ బ్రేక్ అయిందో ఇప్పుడు ఏముంది, వీళ్ళు పెట్టుబడిదారులే కదా. మిర్చి యార్డ్ని శాసిస్తుంది ఎవరు? గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇచ్చింది పెట్టుబడిదారులు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా, ఒకడు నరేంద్ర మోడీ బీజేపీ అదానీ అంబానీల కోసం దేశాన్ని పణంగా పెట్టేస్తున్నాడు, ఇంకోడు ఈ తన కొడుకు తన సామ్రాజ్య విస్తరణ కోసం అధికార పరమావధి తెలుగుదేశం. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం కోసం నేను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా కులాన్ని, మతాన్ని అన్నింటినీ పణంగా పెట్టేసిన పవన్ కళ్యాణ్. ఇందులో వీళ్ళు ముగ్గురు రాజకీయ దర్పం, రాజకీయ కోసం, అధికారం కోసం చేసిన ఈ గేమింగ్ అదే కూటమి వెసస్ ఈ ఎరుబాగులోడు వార్ వెసస్ క్యాపిటలిస్ట్. ఈ వార్ క్యాపిటలిస్టుల మీద జరుగుతున్న దాంట్లో ఏముంది, పెట్టుబడిదారుడు గిట్టుబాటు ధర రాకుండా నేను తెంచేది రైతుని. అందుకే ఆ బుర్ర తక్కువ నక్సలైట్లు గారి పోరాటం అదే కదా. ఆ ఎలిమాలోకల్ గారు పత్తి రేటు ఫస్ట్ రేట్ డిక్లేర్ చేసి కానీ పోతారు. బి గ్రేడ్ సి గ్రేడ్లకి ఏమవుతుందో వాడికి ఏం తెలియదు. అందుకే వాళ్ళ ఉద్యమాలు అలా తగలడం ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ గత ప్రభుత్వం 20,000 పైచీలకి గిట్టుబాటు ధర మిర్చి కొన్న దగ్గర, మీరు గుంటూరులే, ఇది 3సారి చెప్తున్నాను ఇదే డిబేట్లో, 10,000 కూడా పలకలేకుండా చేస్తున్నారంటే ఇంట్లో కారం తినరా, లేకపోతే వీళ్ళందరూ నిర్మలా సీతారామన్లా ఉల్లిపాయ ధర పెరిగిందంటే నేను ఉల్లిపాయ తినను అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే 150 కోట్ల మాలోకాలు అందరూ ఏమన్నారు. ఇది వల్ల అదే జరుగుతుంది.